అనంతపురం జిల్లా గుత్తిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ప్రార్థనలతో క్రిస్మస్ను వైభవంగా నిర్వహించారు. గుత్తిలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేశారు. యేసు జన్మదినాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విశాఖ జిల్లా భీమిలిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 160 ఏళ్ల క్రితం భీమిలిలో నిర్మించిన సెయింట్ పీటర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్రిస్మస్ సందర్భంగా మతాలకు అతీతంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు భక్తులు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభువును ఆరాధించారు. విజయనగరం జిల్లా వాడవాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బాప్టిస్ట్, ఆర్సీఎం, పెతోంకోస్త చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ యేసయ్యను ఆరాధించారు. అనంతరం పేదలకు బట్టలు, ఇతర వస్తువులు సామాగ్రిని పంపిణీ చేశారు. వాటినన్నిటినీ మీకే సొంతముగా ప్రేమించుటకు ఆశగా ఉన్నాం. కాబట్టి మరణ పర్యంతం కడయండు మా గురువు ఎదుట తిరిగి ప్రమాణం చేయి. పునీత మీ ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతులు. పల్నాడు జిల్లా రెంటచింతలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రెంటచింతలలో 1850లో నిర్మించిన పురాతనమైన కానుకామాత చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొని యేసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.